ఈ వీడియో పేరెంట్స్ గురించి చెప్తున్నాను నేను, ఎందుకంటే పేరెంట్స్కి తెలియదు అక్కడ ఏమవుతుంది. వింటనే చాలా ఎంబారసింగ్, అంటే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఎందుకు మన స్టూడెంట్స్ అమెరికాకి పోయి ఇంత దరిద్రమైన జీవితం బ్రతుకుతున్నారు నాకు అర్థమే కాదు. ఎలాంటి అడ్డమైన జాబ్స్ చేస్తున్నారు అది వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. మోస్ట్ ఆఫ్ అస్ మనకు కూడా తెలియదు. నేను చాలా రీసెర్చ్ చేసిన ఈ టాపిక్ పైన. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళిండ్రు. తెలుగు రాష్ట్రంలోకి అమెరికా వెళ్తే దాంట్లోకి సిన్సియర్గా చదువుకునేది 10 people కూడా కాదంట. ఇండియాలో ఫస్ట్ అయితే ఈ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకి పోతున్నారు 90% ఆఫ్ దోస్ స్టూడెంట్స్ ఇండియాలో బిలో యావరేజ్ స్టూడెంట్స్. నేను కనుక్కున్న రీసెర్చ్లో దినంలో 12 hours కూడా పనిచేస్తున్నారు. 12 hours ఇన్ ఎ డే. అరే వాడు 12 hours ఇన్ ఎ డే పనిచేస్తే వాడు కాలేజ్ ఎప్పుడు పోతాడు, చదువుతాడు ఎప్పుడు? చేసిన అసైన్మెంట్లు వేరే వాళ్ళతో రాపించుకొని వగేరా వగేరా ఏదో చేసి సబ్జెక్ట్ బుర్రకు ఎక్కకుండా ఎంఎస్ ఫినిష్ చేస్తాడు. దాంతో ఏమవుతుంది? జాబ్ రాదు, లేకపోతే ఎంఎస్ఏ ఫినిష్ చేయదు, బతుకుతాడు. అమెరికాలో సంపాదించినప్పుడు డాలర్స్లోనే చెప్పండి, కన్వర్ట్ చేసి రూపీస్లో చెప్పకండి మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది. ఓకే, ఎవడో వచ్చి మిమ్మల్ని షూట్ చేసి మీరు చనిపోవడము, మీ పేరెంట్స్కి బాధ ఇవ్వడము, మీ పేరెంట్స్ డబ్బు నాశనం చేయడం. చాలా మంది అక్కడికి పోయి అయితే లేదని రిటర్న్ కూడా వచ్చేసారు. పేరెంట్స్ లక్షల రూపాయలు నాశనం చేశారు. మై డియర్ buddies, welcome back to Vikas Rajmala Telugu. Trump, visa, deportation, United States of America. ఇదే వింటున్నాము మనము నాన్ స్టాప్గా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో, సోషల్ మీడియాలో, ఎవ్రీవేర్. మన ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేయడం మానేశారంట. చాలామంది ఇంట్లో వెళ్ళి దాచుకున్నారంట, రోడ్లపైకి కూడా వస్తలేరంట. వింటనే చాలా ఎంబారసింగ్, అంటే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్. అంటే మనము అంతా హారబుల్ కంట్రీలో బ్రతుకుతున్నామా? మనము ఆఫ్ఘనిస్తాన్లో బ్రతుకుతున్నామా, లేకపోతే ఆఫ్రికాలో తిండి లేని కంట్రీలో బ్రతుకుతున్నామా? ఎందుకు మన స్టూడెంట్స్ అమెరికాకి పోయి ఇంత దరిద్రమైన జీవితం బ్రతుకుతున్నారు నాకు అర్థమే కాదు. ఇండియాలో 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రోడ్లపైన లొంతలు ఉండొచ్చు, కొద్ది గొప్ప పొల్యూషన్ ఉండొచ్చు, శాలరీస్ తక్కువ ఉండొచ్చు, కానీ ఒక అందమైన లైఫ్ మనము బ్రతకొచ్చు ఇండియాలో. పీస్ఫుల్ లైఫ్ బ్రతకొచ్చు ఇండియాలో. ఎవడొచ్చి మనల్ని గన్తో షూట్ చేసి వెళ్ళిపోడు. మన దగ్గర తిననీకి తిండి లేకుండా మనం పోయి అడ్డమైన జాబ్స్ చేసే అవసరం మోస్ట్ ఆఫ్ అస్ ఎవ్వరికీ లేదు ఇండియాలో. కానీ మన స్టూడెంట్స్ పేరుకి నేను ఎంఎస్ చేయనికి వెళ్తున్నా అని చెప్పి అసలు నిజంగా అక్కడ ఎలాంటి లైఫ్ బ్రతుకుతున్నారు, ఎలాంటి అడ్డమైన జాబ్స్ చేస్తున్నారు అది వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. మోస్ట్ ఆఫ్ అస్ మనకు కూడా తెలియదు. నేను చాలా రీసెర్చ్ చేసిన ఈ టాపిక్ పైన. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళిర్రు. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్తే, అంటే ఇయర్కి లక్షల మంది వెళ్తున్నారు అనుకో, కానీ పర్సంటేజ్ అర్థం కానీకి చెప్తున్నాను. ఒక 100 స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రంలోకి అమెరికా వెళ్తే దాంట్లోకి సిన్సియర్గా చదువుకునేది 10 people కూడా కాదంట. లెస్ దెన్ 10 people. 90 people, అంటే 90% పీపుల్ ఎంఎస్ పేరు పైన అమెరికాకు వెళ్ళి డాలర్లలో అడ్డమైన జాబులు చేస్తూ బ్రతుకుతున్నారంట. ఇప్పుడు సిట్యువేషన్ ఏంటంటే, ఇండియాకి ఒక ఆశతోని అమెరికా వాళ్ళు పోతారు. ఏంటి, నేను అమెరికా పోతా, ఎంఎస్ చేస్తా, కానీ డబ్బులు ఉండవు. ఐ అండర్స్టాండ్, దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు, తప్పేం లేదు. అరే ఎవరి దగ్గర ఉన్నాయి బై? ఏ ఫాదర్ దగ్గర ఉన్నాయి నీకు ఆడ చదివియనీకి 50 లక్షలు, ₹1 కోటి పెట్టి నిన్ను అమెరికా పంపించి చదివియనీకి? జీవితాంతం కష్టపడి ఉంటాడు ఆ ఫాదర్. ఆ ఫాదర్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినాక, నాన్న నేను ఎంఎస్ చెయ్యనికి పోతా అమెరికా, నాకు 50 లక్షలు, ₹1 కోటి పెట్టు అంటే ఎవరి ఉన్నాయి బై? లక్షల పేరెంట్స్లకి ఒక్క పేరెంట్ వెళ్తారు, అంత డబ్బున్నోళ్ళు.
సో లేదు డబ్బు. కానీ మనోళ్ళకు ఆశ తగ్గదు. ఆశ మంచిది, అంబిషన్ మంచిది. అతి ఆశ, క్యాల్కులేషన్ లేని ఆశ ఈజ్ డేంజరస్. కరెక్ట్? ఇప్పుడు పారాషూట్ వేసుకొని నేను కొండపైకి దుంకుతా అంటే నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు, దాన్ని స్పోర్ట్స్ అంటారు. కొండపైకి పోయి నేను దుంకుతా, నాకు రెక్కలు వచ్చేస్తే నేను ఎగురుతా అంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. సో మనోళ్ళు ఇండియాలో ఫస్ట్ అయితే ఈ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకు పోతున్నారో 90% ఆఫ్ దోస్ స్టూడెంట్స్ ఇండియాలో బిలో యావరేజ్ స్టూడెంట్స్. దాంట్లో తప్పేం లేదు, నేను కూడా బిలో యావరేజ్ స్టూడెంటే. కానీ ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎన్నో బ్యాక్లాగ్స్ పెట్టి తలగొట్టుకొని కష్టంగా ఇండియాలోనే పాస్ అయ్యి ఇంజనీరింగు బ్యాచిలర్స్ డిగ్రీ అమెరికాకు పోయి నేను మాస్టర్స్ డిగ్రీ చేసేస్తా అని అనుకోవడమే ఒక ఆశ్చర్యం. అది ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. నెక్స్ట్, మీ దగ్గర డబ్బులు లేవు, దాన్ని మీ ఫాదర్ని ఏమనకండి. మీ ఫాదర్ తప్పే కాదు, చిన్నప్పటి నుంచి తిండి పెట్టిండు, పాకెట్ మనీ ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, మెడికల్ ఫెసిలిటీ ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, చాలా గొప్ప మాట అది. మీకు ఎంఎస్కి మీ ఫాదర్ డబ్బులు అరేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మీ ఫాదర్ది కాదు. అయినా పాపం పేరెంట్స్ ఏదో కష్టాలు పడి కొద్ది గొప్ప డబ్బు అరేంజ్ చేస్తున్నారు మీకు. ఇండియాకి అక్కడికి పోయినకి ఫ్లైట్ టికెట్లు, వీసా ఖర్చులు, ఆడికి పోయి కొన్ని రోజులు ఉండనీకి. కానీ మీరేమనుకుంటున్నారు, ఫస్ట్ అయితే మీకు చదువు సరిగ్గా రాదు, నెక్స్ట్ మీ దగ్గర డబ్బులు లేవు. కానీ మీరేమనుకుంటున్నారు, అమెరికా వెళ్ళిపోయి నేను ఆడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, నా కాలేజ్ ఫీజు కట్టుకుంటా, ఇంటికి డబ్బులు పంపించుకుంటా, నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటా, ఇంకా షోకులు కూడా మెయింటైన్ చేస్తా, మందాగాల తిరగాల అవన్నీ కూడా చెయ్యాలా అని నువ్వు అనుకుంటావు. హూ? స్టూడెంట్స్ ఇన్ అమెరికా. సో అమెరికా పోయిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే పార్ట్ టైం జాబ్స్లలో వచ్చే డబ్బు చాలా తక్కువ. సో వీళ్ళు ఏదో దినానికి ఒక 2-3 గంటలు పార్ట్ టైం జాబ్ చేస్తే దాంతో వీళ్ళకి ఏమీ రాదు, చాలా కొన్ని డాలర్స్ వస్తాయి అంతే. సో వీళ్ళేం చేస్తారు, నేను కనుక్కున్న రీసెర్చ్లో దినంలో 12 అవర్స్ కూడా పనిచేస్తున్నారంట కొంతమంది. 12 అవర్స్ ఇన్ ఏ డే. అరే వాడు 12 అవర్స్ ఇన్ ఏ డే పనిచేస్తే వాడు కాలేజ్ ఎప్పుడు పోతాడు, చదువుతాడు ఎప్పుడు? సో ఇట్లాంటి వాళ్ళు 7 days a week పనిచేస్తున్నారంట. వాడు లీవ్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు తీసుకోడంట. 7 days a week పనిచేస్తున్నారంట, 12 hours a day పనిచేస్తున్నారంట. అట్లా ఒక $2,000-3,000 సంపాదిస్తున్నారు నెలకి. కొంతమంది ఎక్కువ కూడా సంపాదిస్తున్నారంట. సో ఇప్పుడు ఏమైపోయింది సిట్యువేషను, వాళ్ళు పార్ట్ టైం జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చదువుకునే టైం లేదు. ముందే వీళ్ళు వీక్ స్టూడెంట్స్, చదువు పెద్దగా రాదు. దాంట్లో అమెరికాలో ఏంటంటే ఇండియాలో కూర్చోబెట్టి ఆడ లెక్చరరు నానా ఇది రాసుకో ఇది నేర్చుకో అని ఎవ్వడు చెప్పాడు. అంతా సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, అసెస్మెంట్లు ఉంటాయి. సో మీరు చాలా ధ్యానంగా నేర్చుకుంటే కానీ అమెరికాలో ఎంఎస్ కరెక్ట్గా మీరు పాస్ కాలేరు, మీ బుర్రకి ఎక్కదు నేర్పించింది. సో వీళ్ళు దినంలో 12 hours పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, కాలేజ్కి పోకుండా, అటెండెన్స్ కరెక్ట్గా మెయింటైన్ కాకుండా, అక్కడ చదువు నేర్చుకోకుండా ఎంఎస్ అనేది కంప్లీట్ చేయలేరు. చేసిన అసైన్మెంట్లు వేరేలతో రాపించుకొని వగేరా వగేరా ఏదో చేసి సబ్జెక్టు బుర్రకు ఎక్కకుండా ఎంఎస్ ఫినిష్ చేస్తారు. దాంతో ఏమవుతుంది, జాబ్ రాదు, లేకపోతే ఎంఎస్ఏ ఫినిష్ చేయరు. కానీ ఇండియాకి రిటర్న్ రాలేరు. ఇండియాకి రిటర్న్ వస్తే ఇండియాలో వాళ్ళకు చిన్న ఉద్యోగం కూడా దొరకదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది ఏం లేదు కదా. వాళ్ళు అమెరికా పోకుండా ఇండియాలో ఉండేదాన్ని డిప్లొమా ఏదని చేస్తున్నా ఇండియాలో ఒక డీసెంట్ జాబ్ దొరుకుతుండే. ఇప్పుడు అమెరికాలో 3-4 ఏళ్ళు ఉన్నారు, 2 years ఎంఎస్ టైము, దాని తర్వాత ఓపీటీ అని ఇదని అదని ఉన్నారు ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కరెక్ట్ జాబ్ ఏది సెట్ అయితే లేదు అమెరికాలో. సో ఏం చేస్తారు, అదే అడ్డమైన జాబులు చేసుకుంటా
పెట్రోల్ బంక్లల్లా, పాకిస్తాన్ షాప్లల్లా, బంగ్లాదేశ్ షాప్లల్లా, రెస్టారెంట్లల్లా ఇక్కడ అక్కడ పని చేసుకుంటా, హోటల్ కాదు మోటల్ అంటారు దాన్ని, మోటల్ల రిసెప్షన్లో నిలబడుకుంటా అట్లాంటి జాబులు చేసుకుంటా అక్కడనే ఉండిపోతున్నారు. అట్లా ఏమైపోతున్నారు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోతున్నారు, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అన్నమాట. అట్లాంటి వాళ్ళని మన ట్రంప్ తీసి పడేద్దామని ప్లాన్ స్టార్ట్ చేసిండు, చాలా మందిని తీసేస్తుండు కూడా. ఇప్పుడు సడన్గా మన స్టూడెంట్స్ భయపడిపోయి అరే ఇల్లీగల్ జాబ్లో పార్ట్ టైం జాబులు చేయొద్దు. ఎందుకంటే ఒక స్టూడెంట్కి అమెరికాలో చాలా మందికి తెలియదేమో, అమెరికాలో నువ్వు ఎంఎస్ చేయనీకి పోయినప్పుడు నీకు బయట పార్ట్ టైం జాబ్ చేసే హక్కే లేదు లీగల్గా. నువ్వు క్యాంపస్ లోపట్నే ఒక జాబ్ వెతుక్కోవాలి, అది కూడా 20 hours పర్ వీక్ ఉంటుంది అంతే. సో మనోళ్ళు పోయి బయట ఇల్లీగల్గా జాబ్ చేస్తారు, 100% ఇల్లీగల్. సో ఇప్పుడు ఆపేసిర్రంట బయట జాబ్ చేయడం, ఎందుకంటే ట్రంప్ ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ పెట్టిర్రు. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సడన్గా చూపి నీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ చూపి అని పట్టి పంపించేస్తున్నారంట రిటర్న్ ఎవరి కంట్రీకి వాళ్ళని. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఒకటే, సరే ఇప్పటిదాకా అయిపోయింది, మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి పోయి ఏదో ఆశతో పోయినరు, చాలామంది ఎంఎస్ ఫినిష్ చేయలేక అడ్డమైన జాబులలో స్టక్ అయిపోయి అక్కడనే ఇల్లీగల్గా ఉండిపోయినరు. ఎంతోమంది అన్ఫార్చునేట్లీ చనిపోయినరు, ఎందుకంటే షూటింగులు చేసేసి అక్కడ దొంగతనాలు బాగా అవుతుంటాయి అన్నమాట. మనోళ్ళు రాత్రిలల్లా చిన్న దుకాణాలలో పనిచేస్తుంటే మనిషి వచ్చేడే డబ్బు ఇచ్చేయరా లేకపోతే నీ కారు ఇచ్చేయరా అని షూట్ చేసి వెళ్ళిపోతారు మనోళ్ళని. అట్లా చాలామంది చనిపోయినరు మనోళ్ళు. రీసెంట్ కూడా ఒకరు చనిపోయారంట కదా, పిజ్జా డెలివరీ చేస్తుంటే మనిషి. సో జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు కూడా మొత్తానికి నాశనం అయిపోయింది ఏమీ లేదు. ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే పేరెంట్స్, ఇండియాలో చదువు చాలా చీపు. నిజంగా మంచిగా చదువుకునేటోడు ఇండియాలోనే మాస్టర్స్ డిగ్రీ చేసి మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఇండియాలో నువ్వు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే అమెరికాలో 4-5 లక్షలు సంపాదించినట్టు, అంత కాస్ట్ ఉంటుంది అమెరికాలో. చాలామంది చెప్తుంటారు మా అల్లుడు ₹1,00,00,000 సంపాదిస్తాడు అమెరికాలో అని. మీ అల్లుడు ₹1,00,00,000 సంపాదించాడు అమెరికాలో, మీ అల్లుడు $120,000 సంపాదిస్తాడు. న్యూయార్క్లో ఒక డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్ కూడా 100,000 సంపాదిస్తాడు. అంటే వాళ్ళు రిచ్ అని కాదు, వాళ్ళు జస్ట్ అబౌట్ మిడిల్ క్లాస్ అంతే. అమెరికాలో నువ్వు రిచ్ అంటే మినిమం ఒక ఇయర్కి $5 లక్షల లేకపోతే $1 మిలియన్ అండ్ అబౌవ్ సంపాదిస్తే నువ్వు కొద్దో గొప్ప రిచ్ అవుతావు. డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఇండియాలో చెప్పుకోనీకు మా అల్లుడు మా కొడుకు ₹1,00,00,000 సంపాదిస్తుండు, అరే నిజంగా ₹1,00,00,000 సంపాదించేటోడు ఇండియాలో వాడు రాజాలాగా బతుకుతాడు. అమెరికాలో సంపాదించేటప్పుడు డాలర్స్లోనే చెప్పండి, కన్వర్ట్ చేసి రూపీస్లో చెప్పకండి మీరు ఎంత సంపాదిస్తారు అనేది. ఓకే, సో ఈ వీడియో పేరెంట్స్ గురించి చెప్తున్నాను నేను, ఎందుకంటే పేరెంట్స్కి తెలియదు అక్కడ ఏమవుతున్నది. పేరెంట్స్ దయచేసి మీ పిల్లలకి నిజంగా చదువుకునే ఇంట్రెస్ట్ ఉందంటే ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచిగా రిలాక్స్ కూర్చొని పార్ట్ టైం జాబులు ఇండియాలో చేసుకోమనండి ఏమన్నా నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. కానీ అది చేయకపోయినా ఇండియాలో బ్రతకడం చాలా ఎకనామికల్ కాబట్టి శ్రద్ధతోని ఇంజనీరింగ్ బ్యాచిలర్సు, శ్రద్ధతోని మాస్టర్సు ఇండియాలోనే చదువుకొని ఇండియాలోనే జాబ్ తెచ్చుకోవచ్చు. దాని తర్వాత అమెరికాకు పోయి అంతనే ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నో వేరే వీసాలు ఉన్నాయి, వీటితో తర్వాత అమెరికాకు పోవచ్చు. కానీ స్టూడెంట్ వీసా పేరు చెప్పి ఇండియా పేరు అక్కడ ఖరాబ్ చేయడము, మీ లైఫ్ అడ్డమైన జాబులు అక్కడ చేసుకొని పాడు చేసుకోవడము, ఎవడో వచ్చి మిమ్మల్ని షూట్ చేసి మీరు చనిపోవడము, మీ పేరెంట్స్కి బాధ ఇవ్వడము, మీ పేరెంట్స్ డబ్బు నాశనం చేయడము. చాలామంది అక్కడికి పోయి అయితలేదని రిటర్న్ కూడా వచ్చేసారు. పేరెంట్స్ లక్షల రూపాయలు నాశనం చేసినారు. సో అవన్నీ చెయ్యకపోతేనే మంచిది అంతే. ఈ వీడియోలో నేను అదొక్కటే చెప్పాలనుకుంటున్నా. సో మీకు నేను చెప్పింది ఎట్లా అనిపించింది ప్లీజ్ లెట్ మీ నో, కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో పేరెంట్స్తో షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బాయ్.